అందరికీ గుడ్ మార్నింగ్. మా బ్లాకీ గడ వచ్చాడు. పద పక్కకు పద. మేము మా ఆయన కోసం నీసు వండపోయినా ఈ మేడం గారి కోసం గుడ్లు ఉడకబెట్టాలి. దా బ్లాకీ దా. అందరూ నీళ్ళు వేసేస్తున్నారు, నా పోటీల మీద వేసేస్తున్నారు రా నీళ్ళు. రారా బాబు ఇట్రా. అయ్యో పెద్ద గిన్నె లాసే బయట గిన్నె ఉండిపోయిందమ్మా. రంకులు తిడతారు, నన్ను తిడతారు. నేనే ఎత్తు కడిగియాలి ఇప్పుడు, లేకపోతే అతను ఎర్రేసిపోతారు. ఇగో అతని కోసం నీసు వండకపోయినా దీనికోసం నీసు వండాలి. నేను గుడ్డు ఉడకబెట్టేసి సన్నమా మేసన్నగో. బ్లాకీ చాలా స్పీడ్గా ఉంది. అయ్యయ్యో రేపు నేను దీనికి రోజు గుడ్డు ఉడకబెట్టి సన్నం కలిపేస్తాను. చక్కగా ఒక పూట పెట్టినా చాలు కదా. ఉండదు మా ఇంటి దగ్గర, ఎక్కడెక్కడికో తిరుక్కొని వస్తుంది. శుభ్రంగా ఇక్కడ ఉండొచ్చు కదా, ఉండదు. ఊరంతా దిందే. చక్కగా తినేసి పాపం గిన్నె చిన్న తెట్టిస్తాను నేను నీళ్ళు వేస్తానులే, టెన్షన్ పడక. అది పాపం అలాగ అనుకోలేదు నేను, గాబరికి అది వచ్చింది కదా అనేసి అలా పెట్టిస్తాను. అంత కోపం చూస్తున్నారు చూడు. అబ్బా బయట అంటే మీరు అందరు నీళ్ళు వంపుతున్నారా? వచ్చింది మళ్ళీ. ఓ తులసందర ఓలే అట్టుపల్లి కాదే అమ్మ, అట్టుపల్లి ఎర కొట్టేసింది అమ్మా. చూసావా అనవసరంగా ఎరగొట్టేసింది. అది అట్టుపల్లి అనుకొని పాడేసింది. ఎన్ని సంవత్సరాల దాసాను అది. నాకు డౌట్ వస్తుంది నాకు. చూడు ఎన్ని సంవత్సరాల నుంచి దాసాను ఇది. ఇది అట్టుపండు అనుకొని గబగబ వచ్చింది. అట్టుపండు అనుకొని పట్టుకొని వెళ్ళి అదే కదా నేను అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంచాను ఇది. అగరబత్తి స్టాండ్ ఇది. ఏంటి అలాగ ఎరగొట్టేస్తావు? బుద్ధి బొర్ర ఉండాలి కదా నీకు కొద్దిగేనా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆసేనే ఇది, వచ్చి టప్పమని ఎరగొట్టేస్తావు అనుకుంటున్నాను. మళ్ళీ ఏంటి చూడగానే కొరికింది. కొరికింది ఇలా కొరికింది కూడా. ఎప్పుడైతే రాయిలాగా ఉందో అది పడేసింది. గాజు కదా. మొత్తానికి ఎన్ని సంవత్సరాలు దాసింది ఎరగొట్టేస్తాడు దొంగ మొహం.